10 జాబ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుందండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్. సో ఇక్కడ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. 220 వేకెన్సీస్ టోటల్గా అయితే తీయడం జరిగింది. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అండి ఇది. సో ఇది ఆల్రెడీ పేపర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది, పేపర్ యాడ్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా మీకు చూపిస్తాను. ఇది దానికి సంబంధించిన పేపర్ యాడ్ అండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఇది 8/1/2026 నుంచి 22/1/2026 వరకు అప్లై చేయొచ్చు. సో అలాగే మనకి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక అసిస్టెంట్ ప్రొఫెసర్ వేకెన్సీస్ అనేవి క్లినికల్, నాన్ క్లినికల్ అండ్ సూపర్ స్పెషాలిటీస్లో ఉన్నాయండి, అండర్ ది కంట్రోల్ ఆఫ్ డిఎంఈ. సో ఇదంతా కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. dme.ap.nic.in ఈ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనకి జనరల్ అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ టోటల్గా కలిపి 220 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఆన్లైన్లో మనం అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాలి. dme.ap.nic.in అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మనకు పెట్టడం జరుగుతుంది. లేదంటే ఏపీఎంఎస్ఆర్బి వెబ్సైట్ ఉంది కదా, సో అందులో కానీ మనకు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీగా పర్మనెంట్గా ఉండేది అయితే ఇవ్వాలి. ఎందుకంటే మనకి కమ్యూనికేషన్ రావాలంటే కనుక ఎస్ఎంఎస్ ద్వారా లేదా కమ్యూనికేషన్ అప్డేట్స్ మెయిల్ ద్వారా రావాలంటే కనుక ఖచ్చితంగా ఇవి రెండు కరెక్ట్గా అయితే ఉండాలండి. అలాగే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మనకి సో 3 గ్రూపులు ఉన్నాయండి ఎస్సీ క్యాండిడేట్స్కి. ఇది గ్రూప్ 1కి 12 క్యాస్ట్లు అయితే ఉన్నాయి, 12 క్యాస్ట్లు అండి గ్రూప్ 1లో. అలాగే గ్రూప్ 2కి సంబంధించి 18 క్యాస్ట్లు అయితే ఉన్నాయి. మీరు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది గ్రూప్ 2 అనేది. అలాగే గ్రూప్ 3 కూడా మీకు చూపిస్తున్నాను, 29 క్యాస్ట్లు ఉన్నాయండి గ్రూప్ 3లో. సో ఈ విధంగా ఎస్సీ క్యాండిడేట్స్కి సబ్ క్లాసిఫికేషన్ అయితే ఉంది. సో ఆ విధంగా మీరు అప్లై చేసుకోవాలండి. ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 అంతే, ఆ విధంగా మీరు అప్లై చేసుకోవాలి చూసుకొని. సో అసిస్టెంట్ ప్రొఫెసర్ క్లినికల్లో 130 వేకెన్సీస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నాన్ క్లినికల్లో 16 వేకెన్సీస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సూపర్ స్పెషాలిటీలో 74 వేకెన్సీస్, టోటల్గా కలిపి 220 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. దానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ టేబుల్లో ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ క్లినికల్ అండ్ నాన్ క్లినికల్ పోస్టులకు సంబంధించి పీజీ డిగ్రీ అండి, ఎండి ఆర్ ఎంఎస్ ఆర్ డిఎన్బి కన్సర్న్ స్పెషాలిటీలో మీరు పీజీ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. అలాగే ఎంసీఏ లేదా ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి, రికగ్నైజ్డ్ అయి ఉండాలి. సో అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ సూపర్ స్పెషాలిటీకి సంబంధించి కన్సర్ట్ సూపర్ స్పెషాలిటీలో పీజీ డిగ్రీ ఉండాలి. అలాగే రికగ్నైజేషన్ అనేది ఉండాలి, ఎంసీఏఆర్ ఎన్ఎంసీ రికగ్నైజేషన్ అనేది ఉండాలి. పీజీ డిగ్రీ ఎందులో ఉండాలి, డిఎన్బిఆర్ డాక్టర్ ఎన్బి లేదా డిఎంఆర్ ఎంసీహెచ్. సో క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవేనండి. అలాగే మనకి ఏజ్ క్రైటీరియా కూడా ఇచ్చారండి. ఏజ్ క్రైటీరియా అనేది మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చి 42 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. ఇక్కడ రిజర్వేషన్ కొంతమందికి రిలాక్సేషన్ ఇచ్చారు, చూద్దాం. ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ పీడబ్ల్యూడీ అంటే పీహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ ఇలాగ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. లోకల్ క్యాండిడేట్స్ ఎవరంటే ఆంధ్రప్రదేశ్లో 4th to 10th అంటే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన వాళ్ళందరూ కూడా లోకల్ క్యాండిడేట్స్గా పరిగణిస్తారండి. దీనికి పే స్కేల్ ఇచ్చారండి. పే స్కేల్ వచ్చి 68,900 నుంచి 2,05,500 వరకు మంత్లీ శాలరీ అయితే ఉంటుందండి. 7th యూజీసీ పే స్కేల్, ఇది రెగ్యులర్ పే స్కేలు. సూపర్ స్పెషాలిటీ అలవెన్సెస్ కూడా ఇచ్చారు, 30,000 అనేది ఇన్ అడిషన్ టు ది శాలరీ అయితే రావడం జరుగుతుంది. సెలక్షన్ ప్రొసీజర్ అనేది మీకు ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమి ఇవ్వలేదండి. ఇక్కడ ఓన్లీ సెలక్షన్ ప్రొసీజర్, మీ మెరిట్ ఆధారంగా అయితే సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. టోటల్ మార్క్స్ 100 మార్క్స్కి తీసుకుంటారు. మీరు ఏదైతే పాస్ అయ్యారో పీజీ క్వాలిఫికేషన్ ఉంది కదా, ఆ పీజీ క్వాలిఫికేషన్లో 75% మార్క్స్ అనేది పర్సంటేజ్ మార్క్స్ తీసుకుంటారు. అలాగే మీరు పాస్ అయిన ఇయర్ నుంచి అంటే కంప్లీట్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ అనేది యాడ్ అవుతూ ఉంటుందండి. 10 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అలాగే మీరు సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్లో కనుక కంప్లీట్ చేసి ఉంటే కనుక ఈ పీజీ అనేది మీకు 5 మార్క్స్ అనేది వెయిటేజ్ అయితే ఇచ్చారు. అలాగే కాంట్రాక్ట్
అవుట్ సోర్సింగ్ వెయిటేజ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజ్ అని చెప్పేసి. కోవిడ్-19 డ్యూటీస్లో చేస్తే కనుక ఎవ్రీ 1 మంత్కి 0.83 మార్క్ యాడ్ చేస్తారు. 6 మంత్స్కి మ్యాక్సిమం 5 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. అలాగే నాన్ కోవిడ్ ఎవరైతే ఉన్నారో కోవిడ్-19లో కాకుండా కాంట్రాక్ట్ బేసిస్లో వర్క్ చేసిన వాళ్ళకి ట్రైబల్ ఏరియాలో 6 మంత్స్కి 2.5 మార్క్స్, రూరల్ ఏరియాలో 6 మంత్స్కి 2 మార్క్స్, అర్బన్ ఏరియాలో 1 మార్క్, ఈ విధంగా అయితే సర్వీస్ వెయిటేజ్ అనేది ఉందండి. సో ఇది 10 మార్క్స్కి యాడ్ చేసే ఛాన్స్ ఉంది. టోటల్గా 100 మార్క్స్కి అనేది సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉందండి. సో మీరు ఇక్కడ కాంట్రాక్ట్ వెయిటేజ్ కనుక మీకు రావాలంటే కనుక మీ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్, సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి. సెర్టైన్ కాంపిటెంట్ అథారిటీతో అయితే సైన్ చేయించాలండి. సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ లేదా ప్రిన్సిపల్ ఆఫ్ మెడికల్ కాలేజ్ లేదా డిఎంఎన్హెచ్ఓ లేదా డిసిహెచ్ఎస్తో అయితే సైన్ చేయించి స్టాంప్ వేయించాలి. ఒరిజినల్ అపాయింట్మెంట్ లెటర్ సబ్మిట్ చేయాలి. అలాగే ఒరిజినల్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలండి. అఫీషియల్ సీల్, సైన్ ఉండాలి. అలాగే మీరు గవర్నమెంట్లో వర్క్ చేస్తేనే మీరు ఈ వెయిటేజ్ అనేది రావడం జరుగుతుంది, ప్రైవేట్ వాళ్ళకి లేదండి ఇది. కోవిడ్-19లో వర్క్ చేసిన వాళ్ళైతే అపాయింట్మెంట్ ఆర్డర్, సర్వీస్ సర్టిఫికేటు, మంత్లీ అటెండెన్స్ సర్టిఫికేటు, బ్యాంక్ స్టేట్మెంటు ఈ విధంగా అయితే సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఫీజు వచ్చేసి ఓపెన్ కేటగిరీ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2000 అనేది పే చేయాలి. రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి అంటే పీహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా 1500 అనేది పే చేయాలండి. ఆన్లైన్లోనే పే చేయాలి. 8/1/2026 నుంచి 22/1/2026 లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాలండి ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా. అలాగే అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఉండాల్సిన సాఫ్ట్ కాపీ పీడిఎఫ్స్ చూడండి, ఇవన్నీ కూడా పీడిఎఫ్ చేసి పెట్టుకోవాలి. మీ యొక్క ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, అలాగే మీ యొక్క ఓన్ సైన్, సిగ్నేచర్, అలాగే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అండి. 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్, ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేటు, పీజీ డిగ్రీ సర్టిఫికేట్స్ విత్ మార్క్స్ మెమోస్, సూపర్ స్పెషాలిటీ సర్టిఫికేట్స్ విత్ మార్క్ మెమోస్, సీనియర్ రెసిడెన్సీ కంప్లీషన్ సర్టిఫికేటు, ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. అలాగే ఒకవేళ ప్రజెంట్లీ ఎంప్లాయిడ్ అయితే కనుక స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ ఎంప్లాయ్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎన్ఓసి కూడా ఉండాలి. అలాగే మీ యొక్క డిక్లరేషన్, సైన్ చేసిన డిక్లరేషన్ ఇందులో ఇచ్చారండి ఆల్రెడీ. ఎనెక్సర్ 6 అని చెప్పేసి ఇందులో ఇవ్వడం జరిగింది, అది మీరు ఫిల్ చేయొచ్చు. అలాగే ఎన్ఓసి కూడా ఎనెక్సర్ ఇందులో ఇచ్చారండి, ఎనెక్సర్ 4. సో అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. అలాగే సర్వీస్ సర్టిఫికేట్, మీరు ఎక్కడైనా వర్క్ చేస్తే కనుక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ అయితే ఆ దానికి సంబంధించిన అప్లై చేయాలి. అలాగే డిఫరెంట్ లేబుల్డ్ అంటే పీహెచ్ కేటగిరీ కాబట్టి దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే పెట్టాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదా ఈడబ్ల్యూఎస్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ పెట్టాలి. ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 ఇది రీసెంట్గా వచ్చిందండి కాబట్టి ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు ఈ కేటగిరీ పెట్టాలండి. ఓసీ ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ పెట్టవచ్చు. అలాగే మార్క్స్ మెమోస్ అండి, మార్క్స్ మెమోస్ కూడా పెట్టాలి. ఇవన్నీ కూడా మీరు ముందుగానే పీడిఎఫ్ చేసి పెట్టుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసే ముందు. ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు కదా, అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం అయితే అప్లై చేసుకోవాలి. టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కనుక ఫోన్ నెంబర్ ఇచ్చారు 9492619809, అది కూడా మీరు మండే టు ఫ్రైడే మార్నింగ్ 11 to ఈవినింగ్ 4 PM వర్కింగ్ డేస్లో మాత్రమే మీరైతే వాళ్ళు కాల్ చేసి టెక్నికల్ ఇష్యూస్ అయితే మీరు అడగొచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ప్రాబ్లం ఉంటే అడగొచ్చండి. అలాగే మనకి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు కదా, మనకి స్పెషాలిటీ వైజ్ వేకెన్సీస్, బ్యాక్లాగ్ వేకెన్సీస్, జనరల్ వేకెన్సీస్ ఏమున్నాయి కింద ఇచ్చారండి. అలాగే ఎన్ఓసి ఫార్మాట్ ఇచ్చారు, కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజ్ ఫార్మాట్ ఇచ్చారు, డిక్లరేషన్ ఇచ్చారు, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారు, అవన్నీ కూడా కిందనండి. రెసిడెన్స్ అనేది ప్రైవేట్గా చదివిన వాళ్ళకి మాత్రమే. ఏపీలో 4th to 10th చదివి రెగ్యులర్గా చదివిన వాళ్ళకి అవసరం లేదు. ఇక్కడ చూడండి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరైనా కనుక వర్క్ చేస్తూ ఉంటే కనుక కాంట్రాక్ట్లో వాళ్ళైతే ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది సైన్ పెట్టించుకుని ఇందులో అప్లోడ్ చేయాలి. అలాగే కాంట్రాక్ట్లో ఎవరైనా వర్క్ చేస్తుంటే కనుక దానికి సంబంధించి ఇక్కడ మీరు సర్వీస్ వెయిటేజ్ కావాలంటే కనుక ఇక్కడ మీరు సైన్ చేయించి స్టాంప్ వేయించాలి. ఇవన్నీ ఫిల్ చేసేసి డిక్లరేషన్ ఇది ఫిల్ చేయాలండి, సైన్ పెట్టాలి. అలాగే ఎవరైనా ప్రైవేట్గా చదివితే కనుక రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ సంబంధించి స్పెషాలిటీ వైజ్ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇచ్చారు చూడండి. క్లినికల్ స్పెషాలిటీస్ అండి, ఇది క్లినికల్, నాన్ క్లినికల్, అలాగే సూపర్ స్పెషాలిటీస్. ఇది క్లినికల్. జనరల్ మెడిసిన్ 18, జనరల్ సర్జరీ 13, ఓబీజీ 15, ఎనస్థీసియా 14, పీడియాట్రిక్స్ 6, ఆర్థోపెడిక్స్ 3,
ఆప్థాల్మాలజీ 8, సైకియాట్రీ 2, ఈఎన్టీ 3, ఎమర్జెన్సీ మెడిసిన్ 9, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 5, న్యూక్లియర్ మెడిసిన్ 2, రేడియాలజీ 20, రేడియేషన్ థెరపీ లేదా రేడియేషన్ ఆంకాలజీ 8, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ 4. టోటల్గా 130 అయితే క్లినికల్ స్పెషాలిటీస్లో ఉన్నాయండి. అలాగే నాన్ క్లినికల్ స్పెషాలిటీస్లో 16 ఉన్నాయి. పాథాలజీ 9, ఫోరెన్సిక్ మెడిసిన్ 7. టోటల్గా వచ్చి 16 అండి. అలాగే సూపర్ స్పెషాలిటీస్ సిటీ సర్జరీ 10, కార్డియాలజీ 6, ఎండోక్రైనాలజీ 2, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ 3, మెడికల్ ఆంకాలజీ 10, నీనోటాలజీ 1, నెఫ్రాలజీ 10, న్యూరో సర్జరీ 10, న్యూరాలజీ 4, పీడియాట్రిక్ సర్జరీ 2, ప్లాస్టిక్ సర్జరీ 2, సర్జికల్ ఆంకాలజీ 8, యూరాలజీ 3, వాస్కులర్ సర్జరీ 1, పీడియాట్రిక్ ఆంకాలజీ 1, హెడ్ అండ్ నెక్ సర్జరీ 1. టోటల్గా 74 వేకెన్సీస్ సూపర్ స్పెషాలిటీస్లో ఉన్నాయండి. సో అలాగే మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్, ప్రజెంట్ రెగ్యులర్ వేకెన్సీస్ కూడా విడివిడిగా మనకి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ వైజ్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చండి క్యాస్ట్ కేటగిరీ వైజ్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరైతే ఇది చూసేయచ్చండి. ఇది రెగ్యులర్ వేకెన్సీస్ అండి. సో ఇదండి నోటిఫికేషన్ సంబంధించి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈకి సంబంధించి. ఈ పైన కనిపిస్తుంది కదా, బ్లింక్ అవుతుంది కదా, రిక్రూట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ అండి ఇది. అలాగే ఏపీఎంఎస్ఆర్బీస్లో ఇంకా అయితే ఇక్కడ నోటిఫికేషన్ పెట్టలేదు, ఇందులో అయితే పెట్టడం జరిగిందండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి. ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు కూడా రావడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.